నమస్కారం గురుగారు. శుభమస్తమ్మా. గురుగారు, ఈ నెల మనకి అంటే ఇప్పుడు అమావాస్య రాబోతుంది. జనరల్‌గా అమావాస్య అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చే అమావాస్య మనకి ఆదివారం రాబోతుంది. అవునమ్మా. అసలు ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం చేయవలసిన ఏమైనా నియమాలంటూ ఉన్నాయంటారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. మనకు అమావాస్యల యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. హ్మ్. ప్రత్యేకంగా సోమవారం నాడు గనక అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అని అంటారు. అవును. దీన్ని మౌని అమావాస్య కూడా అని అంటారమ్మా. ఈ మౌని అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా మౌనాన్ని పాటిస్తూ ఆ అమావాస్య గడియలు పూర్తయ్యేంత వరకు భగవద్ధ్యానంలో ఉంటారు. హ్మ్. రెండవది భౌమ అమావాస్య. భౌమ అంటే మంగళవారం నాడు అమావాస్య గనక వస్తే భౌమ అమావాస్య అని అంటారు. హ్మ్. శనివారం నాడు గనక అమావాస్య వస్తే శని అమావాస్య అంటారు. ఇక ప్రత్యేకంగా అమావాస్య నాడు ఆదివారం అయితే ఆదివారం అమావాస్య అంటారు. హ్మ్. ఏదైనా సరే మనకు మంత్రం, యంత్రం, తంత్రం అని 3 రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. భగవంతుణ్ణి ఆరాధించడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి, ఒక మంత్రోపదేశం ఫలితంగా ఒక సత్ఫలితాన్ని పొందాలి అని అంటే ప్రత్యేకంగా మనం 3 రకాల సాంప్రదాయాల్లో పొందవచ్చు. ఒకటి మంత్రం. మననాత్రాయితే ఇది మంత్ర అంటారు. ఒక అక్షరాన్ని పదే పదే చదివితే అది మంత్రం అవుతుంది. తద్వారా ఆ మంత్రానికి ఉన్న శక్తిని మనం పొంది మన జీవితానికి ఏం కావాలనో దాన్ని మార్చుకోవచ్చు. అటువంటి మంత్రాలను ఉపదేశం ద్వారా మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ఆదివారం నాడు వచ్చే అమావాస్య తిథిలో మనం ఆచరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. రెండవది యంత్ర సాంప్రదాయం. ఒక గ్రహప్రీతికి సంబంధించిన యంత్రం కానీ, లేదా ఒక జాతకునికి సంబంధించిన ఏదైతే లోపం ఉంటుందో శరీరానికి సంబంధించి, లేదా ఇంటికి సంబంధించి, లేదా సమస్య దృష్టి దోషాల వల్ల అనుకోండి దృష్టి దోష నివారణ యంత్రం అంటారు. గృహదోషానికి సంబంధించి అనుకోండి గృహదోష నివారణ యంత్రం అని అంటారు. ఒక దృష్టి వల్ల నరదృష్టి నివారణ దోష యంత్రం అంటారు. అదేవిధంగా ఇంటికి సంబంధించి దిగ్దోష యంత్రం అని అంటారు. మత్స్య యంత్రము, లక్ష్మీ యంత్రము, ఇటువంటి యంత్రాలన్నిటికీ మనం శక్తిని ధారపోసినప్పుడు ఆ యొక్క ఫలితం సంపూర్ణంగా పొందాలి అని అంటే మనం విడి రోజుల్లో చేసే పూజల కంటే కూడా ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య తిథి నాడు చేసే వాటికి సత్ఫలితాలు వెంటనే కలుగుతాయి. ఇక మూడవది తంత్రం. తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటారు. అంటే తర్పణ సిద్ధాంతంలో ఒక యజ్ఞం చేసేటప్పుడు మనం వదిలేవన్నీ కూడా, హవనం పేరుతో వదిలేవన్నీ కూడా తాంత్రిక విధానం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు శని భగవంతునికి సంబంధించిన పూజలు చేస్తున్నాం అనుకోండి, నువ్వులతోటి ఇది చేస్తాం, హవనం చేస్తాం యాగంలో. అదేవిధంగా గ్రహప్రీతికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మవారు చేస్తున్నాం అనుకోండి, అమ్మవారికి సంబంధించిన యాగం చేసేటప్పుడు మిరపకాయల ప్రీతి, మిరపకాయలతోటి హవనం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగా తాంత్రిక పద్ధతిలో పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రత్యేకంగా మనం యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని చేసినా సపిండీకరణాన్ని, పిండ ప్రధానం నీటిలో వదులుతారు. పంచభూతాలకు సంబంధించి దేనికి సమర్పించినా అవి పితృదేవతలకు చెందుతాయి. ప్రత్యేకంగా అమావాస్య తిథి నాడు పితృదేవతలకు సంబంధించి వారి పేరుతో అన్న సంతర్పణ ఏర్పాటు చేసిన, పితృదేవతలకు పిండ ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనిన పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అసలు మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, అసలు పితృదేవతలు అంటే వాళ్ళు ఎందుకు తెప్పిస్తారు? మన కుటుంబ సభ్యులే కదా, సో వాళ్ళ యొక్క శాపం మనకెందుకు కలుగుతుందనే సందేహం కూడా కలగాలి. ఇంకా దోషాలు కూడా చాలా మంది జీవితాలలో ప్రత్యేకంగా గమనించవలసిన విషయం, పుత్ర సంతానం కలగాలని కోరుకుంటూ ఉంటారు. పుత్రుడు పుడితే ఆ ఇంటికి వంశోద్ధారకుడు పుట్టినట్టు. వంశోద్ధారకుడు అంటే ఇంటి పేరు కానీ, ఇంటి గోత్రం కానీ గోత్రోద్భావోద్ధి అంటారు. అంటే గోత్రాభివృద్ధి కలిగింది అని అంటే ఏమని, ఆ వంశం మరలా ఇంకొక తరానికి ఎస్టాబ్లిష్ అయిందని వాళ్ళ భావన. కానీ మన పూర్వీకులు చేసిన పొరపాట్లు ఏదైనా దానికి దోష పరిహారం చేయాలంటే ఆ ఇంట్లో పుట్టిన వంశోద్ధారకుడే చెయ్యాలి. సో వంశోద్ధారకుడు పుట్టాడు అని అంటే వారికి ఫ్యామిలీలో, కుటుంబంలో వంశపారంపర్య దోషాలు ఉండడం వల్ల అవి వారసత్వ రీత్యా పుట్టిన సంతానం వల్లే పూర్వీకుల యొక్క శాపం పోతుంది. కాబట్టి వీళ్ళు కోరుకున్న పుత్ర సంతానం కలగడానికి పితృదేవతల ఆశీర్వాదం కావాలి. అందుకోసం పిండ ప్రదానం చేయాలంటే ఇంటి యజమానులుగా వంశోద్ధారకులే చేయాలి. ఆడవాళ్ళు అంటే పూజా కర్తవులకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు, కానీ
పిండ ప్రదానం చేయడానికి ఆ ఇంటి యజమాని లేదా గోత్రాబుద్ధి కలిగిన వాడు చేయాలన్నమాట. సో వంశోద్ధారకుడిగా ఉన్నవాడు చేయాలి. అంటే ఏమని, ఈ చేసేవాళ్ళు ఈ పితృకర్మలు గనక చెయ్యకపోతే పితృదేవతల ఆశీస్సులతో పుత్ర సంతానం కలుగుతుంది వాళ్ళ యొక్క సంతానంలో. అంటే ఇప్పుడు మగ పిల్లలు ఉన్నారంటే పితృదేవతల ఆశీర్వాదం కోసం వాళ్ళ యొక్క శాపం కలగకుండా ఉండడానికి పితృతర్పణాలు వాళ్ళు చేస్తూ ఉండాలి వంశోద్ధారకుడు పుట్టిన ప్రతిసారి. కానీ ఒక్కొక్క జనరేషన్లో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో ఆధునికత అనే పేరుతో చేయవలసిన పనులు చేయకుండావి చేస్తూ వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నామని ఫీల్ అవుతూ ఉన్నారు. పూర్వకాలంలో సంపాదన లేకపోయినా కుటుంబంలో అందరూ ఉమ్మడి కుటుంబంలో చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పేరుతో అందరూ ఉన్నా కూడా ఎవరికి వాళ్ళే జీవిస్తున్నారు. అయితే ఈ పితృదేవతల శాపం కారణంగా, శాపం ఎందుకు వస్తుంది అని అంటే, పితృకర్మలు ఆచరించినప్పుడు ఏ కుటుంబంలో అయితే వంశోద్ధరణ జరగాలని మా ఆశీర్వాద ఫలంతో మీకు పుత్ర సంతానం కలిగేలా మిమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ప్రతి సంవత్సరము మనకు మహాలయ పక్షాలన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. 15 రోజులు ఉంటుంది. భాద్రపద మాసంలో వస్తుంది, వినాయక చవితి నెలలో భాద్రపద మహాలయ పక్షాలు. ఈ మహాలయ పక్షాల్లో పక్షం అంటే 15 రోజులు. ఆ 15 రోజుల్లో చనిపోయిన వారి తిథి నాడు, ఏ తిథి అయినా సరే వీళ్ళకి గుర్తు, అంటే సంవత్సరం ఎప్పుడు చనిపోయినా గుర్తు లేకపోయినా, లేదా సప్తమి తిథి నాడు, పలానా దశమి తిథి నాడు, ఏకాదశి తిథి నాడు అది గుర్తుంటే ఈ పక్షం రోజుల్లో ఆ తిథి నాడు ఆచరిస్తే చాలు. వాళ్ళు సంవత్సరంలో ఎప్పుడు చనిపోయినా వీళ్ళు ఆరాధించిన మాస ఫలితంగా పితృదేవతలకు అది సంపూర్ణమైన శాంతి కలిగేలా చేస్తుంది. ప్రతి సంవత్సరము వారికి పితృదేవతలకు భూలోకానికి పంపించడం జరుగుతుంది. మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని మీరు వెళ్ళి కలిసి రండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మిమ్మల్ని ఎవరెవరు ఎంతమంది మిమ్మల్ని ఆరాధిస్తున్నారో చూసి రమ్మని పంపిస్తారు. ఆ వచ్చే క్రమంలో వీళ్ళు ఎవరైతే చేయలేదో రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ స్వర్గారోహణ ప్రాప్తి కలగదు. ఈ కుటుంబ సభ్యులు కనుక పితృదేవతలకు సంబంధించిన కర్మలు ఆచరించకపోతే, అటువంటివి ఆచరించినప్పుడు వాళ్ళకి స్వర్గారోహణ కలగలేదు కాబట్టి, మాకు స్వర్గారోహణ ప్రాప్తి మీరు కలిగేలా చేయలేదు కాబట్టి మీ కుటుంబం నిర్వంశం అవుతుందని మన పూర్వీకులు, మన పితృదేవతలే ఆ కుటుంబాన్ని శపించడం జరుగుతుంది. తద్వారా పుత్ర సంతానం ఆగిపోతుంది. సో అంటే ఇంకా అక్కడితో ఆ వంశం ఆగిపోయినట్లని ఒక విధానంలో తెలియజేయబడింది. అంటే ఇప్పుడు గురుగారు పితృదోషాలు అనేది ఇప్పుడు మగ సంతానం అంటే ఆ వంశం నుంచే వస్తాయి అంటారా? ఆడవాళ్ళ తరపున కూడా వస్తాయి? వచ్చిన మగవాళ్ళు చేసే సాంప్రదాయాన్ని బట్టి ఆ దోషాలు తొలగిపోతాయి. అవి మగవాళ్ళు ఆ ఇంటి వారసులుగా వాళ్ళే చేయాలి కాబట్టి. చాలామంది జీవితాలలో మాకు ఆడపిల్లలే పుట్టిందండి, మాకు ఇంట్లో అందరూ ఆడపిల్లలే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఒక్కళ్ళైనా పుత్ర సంతానం కలగలేదు అని అనుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క ఆడపిల్లలు కలిగిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించవలసిన విషయం ఏంటంటే, వంశపారంపర్య దోషాలు లేని వాళ్లకు, పునర్జన్మ లేని వాళ్ళు, అంటే ఇక దోషాలు వాళ్ళ జీవితంలో లేని వాళ్లకు మాత్రమే స్త్రీ సంతానం కలుగుతుంది. ఈ స్త్రీ సంతానం కలిగిన వాళ్ళల్లో కూడా కొందరికి పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలలో ఆ కుటుంబ సభ్యుల్లో స్త్రీలుగా ఉన్న వాళ్ళు పాల్గొనకపోవడం వల్ల ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు భార్యాభర్త కలిసి చేసే దాంట్లో భర్త పిండ ప్రదానం చేయాలి అంటే భార్య కుటుంబంలో చేయవలసిన కార్యక్రమాలన్నీ ఇంటికి దగ్గర చేయవలసినవి చేయాలి. అటువంటివి చేయనప్పుడు అవి కూడా పితృదోషాలుగా ఏర్పడతాయి. అవి ఏ విధంగా ఇబ్బంది పెడతాయి అని అంటే, కళ్యాణ సమయంలో తండ్రి లేకపోవడం. ఆడపిల్లకు జన్మనిచ్చిన ఏ తండ్రి అయినా సరే కన్యాదాన ఫలితాన్ని గనక పొందకపోతే, అంటే అల్లుడికి కాళ్ళు గడిగి ఆడపిల్లను కన్యాదానం చెయ్యాలి. స్త్రీకి జన్మనిచ్చిన ప్రతి తండ్రి కూడా అలా చేయకుండా, లేదా అలా చేయలేని సందర్భాలు ఏర్పడితే, ఒకవేళ ఆడపిల్ల ఎవరినైనా ఇష్టపడి తను సపరేట్గా మ్యారేజ్ చేసుకుంది అనుకుందాం అనుకో, అంటే తండ్రి ఉండి ఆ అమ్మాయి తండ్రికి కన్యాదాన ఫలితాన్ని ఇవ్వనందుకు కూడా ఆ పాపకు పితృదోషాలు ఏర్పడతాయి. తత్కారణంగా కళ్యాణ సమయంలో తండ్రి లేకపోవడం జరుగుతుంది. అప్పుడు ఆ దోషం పోవడానికి సంవత్సరం లోపల ఆ పాపకు కళ్యాణం చేయాలనేది కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే పిండ ప్రదానం తండ్రికి సంబంధించి 11 నెలలు పూర్తయిన తర్వాత చేస్తారు. ఆ సంవత్సరం లోపల ఆడపిల్లకు గనక మ్యారేజ్ గనక చేస్తే, కళ్యాణ వయసులో ఉన్న అమ్మాయికి అది పితృదేవతలకు శాంతిని, సంతృప్తిని కలిగించి అతనికి కన్యాదాన ఫలితం పొందే అనుకూలత ఏర్పడుతుంది.
సో మగవాళ్ళకు సంబంధించి ఎవరైనా పెద్దవాళ్ళు కాలం చేస్తే సంవత్సరం వరకు పెళ్లి చేయకూడదని చెప్పింది ఏ శాస్త్రం అయితే చెప్పబడిందో అందులో ఆడపిల్లకు అదే సంవత్సరం లోపల కళ్యాణం చేయాలనేది కూడా శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఇక్కడ పెద్దవాళ్ళకు సంబంధించి మనం సైన్స్ పరంగా కూడా కొన్ని విషయాలు ఆలోచించవచ్చు. తండ్రి గతించిన సమయంలో ఆ పాప మీద ఆ కుటుంబం మీద కొందరు తన కుటుంబ సభ్యులందరూ అందరూ దగ్గరగా ఉంటారు. ఆ సందర్భంలో ఆడపిల్లకు గనక పెళ్లి గనక వెంటనే గనక చేయడానికి అనుకూలంగా అందరూ సహకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సంవత్సరం అయిపోయింది అనుకోండి, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పట్టించుకునే వాళ్ళు ఉండరు. సో అందువల్ల ఏంటి, ఆ పాపకు ఇంకా కళ్యాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉండొచ్చు, లేదా ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సంబంధం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇటువంటివి జరగకుండా ఉండడానికి మన పూర్వీకులు ఆలోచించి నిర్ణయం తీసుకున్న దాంట్లో ఆడపిల్లలకు తండ్రి దూరమైన క్షణంలో అదే సంవత్సరము వివాహం చేయాలని కళ్యాణ వయసు వచ్చిన ఆ యువతి యువకులకు ప్రత్యేకంగా అమ్మాయిలకు వివాహం కనుక చేసినట్లయితే పితృదోషాలు తొలగిపోతాయని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరైతే ప్రత్యేకంగా ఆదివారం నాడు అమావాస్య వచ్చినప్పుడు, అంటే అమావాస్య తిథుల్లో మనం పితృదేవతలకు పెట్టుకోవచ్చు. పెద్దల అమావాస్యని ఉగాదికి కొందరు పెడతారు, కొందరు మనకు సంక్రాంతికి పెద్ద పండుగ అని చెప్పి సంక్రాంతి కనుమ పండుగ ఆ సందర్భాల్లో పెడతారు, ప్రత్యేకంగా దీపావళి అమావాస్యకి పెడుతూ ఉంటారు. ఇలా కొన్ని ప్రత్యేకంగా పెట్టే అమావాస్యల కంటే కూడా చాలా విశిష్టత కలిగినది అనమాట. ఈ ఒక్క ఏదైతే ఆదివారం అమావాస్య తిథి నాడు పితృదేవతలకు సంతృప్తి కలిగించే పిండ తర్పణ కానీ లేదా పేదవాళ్లకు అన్న సంతర్పణ కానీ ఏర్పాటు చేస్తారో పితృదేవులను స్మరణ చేసుకొని అవి 10,000 రెట్ల ఫలితాలను ఇస్తుందన్నమాట. అంటే మనం కొన్ని సంవత్సరాల్లో చేసినా చెయ్యకపోయినా పొరపాటున మర్చిపోయినా ఆ మర్చిపోయిన వాటి ఫలితం కూడా ఈ యొక్క ఆదివారం అమావాస్య నాడు పితృదేవతలకు సమర్పించే పిండ ప్రదానం వల్ల, పితృదేవతలను తలుచుకొని చేసే అన్న సంతర్పణ వల్ల ఆ పుణ్య ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆదివారం అమావాస్య తిథి నాడు పితృదేవతలు అందరూ కూడా మన పూర్వీకులు, కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే కాలం చేసిన వాళ్ళు ఉంటారో, తాతలు ముత్తాతలు, వీళ్ళందరూ కలిసి ఆ కుటుంబ సభ్యులు యొక్క ఏదైతే పిండ ప్రదానం చేస్తారో దాన్ని స్వీకరించడానికి వస్తారనమాట. అటువంటి సందర్భంలో మనం తెలిసి తెలియక మనకు అది చేసే విధానం తెలియనప్పుడు అన్న సంతర్పణ చేసి కూడా ఆ యొక్క ఫలితాన్ని పొందవచ్చు. ప్రత్యేకంగా మంత్రానుబలం అంటే ఏదైనా ఒక విద్య నేర్చుకునేదానికి ఒక ముఖ్యమైన తిథిని, సమయాన్ని తెలుసుకొని పాటిస్తూ ఉంటారు. ఇందులో మంత్రశాస్త్రానికి సంబంధించి చాలా పద్ధతులు ఉన్నాయి. దైవిక సంబంధమైనవన్నీ కూడా బ్రహ్మముహూర్త సమయంలో చేస్తాము. కానీ దైవ దోషణకు సంబంధించిన కొన్ని వ్యతిరేక శక్తులను పొందడానికి చాలామంది క్షుద్ర విద్యలను ఆస్వాదించేవాళ్ళు, ప్రసాదించేవాళ్ళు, లేదా క్షుద్ర విద్యలను నేర్చుకోవాలనుకున్న వాళ్లకు చాలామంది వశీకరణ శక్తులను, తాంత్రిక సిద్ధులను, యామల సిద్ధాంతం అంటారు. ఈ యొక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా రాత్రి సమయాల్లో ఆచరిస్తారు. సంధ్యా సమయంలో అంటే నిశిరాత్రిలో ఈ యొక్క ప్రయోగాలు జరిపి ఆ యొక్క క్షుద్ర దేవతలను శాంతపరిచి వారి ద్వారా వాళ్ళకి ఏం కావాలనో వాటి యొక్క సిద్ధుల్ని పొందుతూ ఉంటారు. ఒక మంత్రఫలాన్ని సంపూర్ణంగా పొందడానికి ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఒక మంత్రాన్ని తెలుసుకొని అది దైవ సంబంధ రీత్యా మనం ఒక మంచి జీవితాన్ని పొందాలనుకుని చేసే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి మంచి చేసేది మన జీవితానికి కూడా మంచి చేస్తుందనేది నమ్మాలి. దైవ బలంతో చేసే ప్రతి ఒక్క పనికి కూడా వాళ్ళు బాగుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వల్ల మరికొంతమంది బాగుండడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క అమావాస్య తిథి నాడు ప్రత్యేకంగా కొన్ని మంత్రాలను తెలియజేయడం జరిగింది. వాటిని తప్పనిసరిగా స్మరణ చేస్తూ ధ్యానంలో ఆ యొక్క అమావాస్య గడియలను గనక గడుపుతూ ఎవరైతే వారి కుటుంబ జీవితాలకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పోవాలని తొలగించుకోవడానికి ఆచరిస్తారో వారందరి జీవితాలు సంపూర్ణంగా ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యతను కలుగుతాయి. ప్రత్యేకంగా పితృదోషాలు ఉన్నవాళ్ళు, మాకు గురువుగారు మా నాన్నగారు చనిపోయిన తిథి తెలియదు అని కొందరు అంటారు, లేదా ఏ సంవత్సరం చనిపోయాడో గుర్తులేదు అని అంటారు, లేదా ఏ మాసంలో చనిపోయాడో మాకు గుర్తులేదు గురువుగారు అని అంటుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం అమావాస్య నాడు గోధుమ పిండి మరియు కొద్దిగా పాలు వీటిని తీసుకుని ఆ యొక్క గోధుమ పిండిని ప్రమిదలాగా తయారు చేసి రావి చెట్టు మొదల దగ్గర ఆవు నెత్తితో దీపారాధన చేసి పితృదోష నివారణార్థం అని చెప్పి మనసులో సంకల్పం చెప్పుకొని తండ్రి యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాద ఫలం మాకు కలగాలని చెప్పి కోరుకుని 21 ప్రదక్షిణ చేస్తూ రావి చెట్టుకు గనక ప్రదక్షిణ చేస్తే
వంశపారంపర్య పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి. ఉమ్. దీనికోసం మనం ఓ 15,000, 20,000, 30,000 పెట్టి బ్రాహ్మణులు తీసుకొచ్చి పూజ చేయాల్సిన అవసరం లేదు. No. మనం చేయాలన్న సంకల్ప బలము తాంత్రిక విధానంలో ఇలా ఆచరించి కూడా ఆ యొక్క పితృదోష నివారణ చేసుకోవచ్చు. అది ప్రత్యేకంగా ఆదివారం రావడం విశేషం, అందులోనూ అమావాస్య రావడం ఇంకా విశేషం. ఉమ్. ఏదైనా సరే, ఏ గృహానికి సంబంధించి అయినా సరే, దృష్టి దోషాల వల్ల లేకపోతే ఎవరి వల్లైనా మాకేదో కీడు జరిగిందనో బాధపడుతూ భయపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నూతన గృహం కట్టుకున్నారు, ఆ గృహంలో వెళ్ళిన దగ్గర నుంచి సమస్యలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ సమస్యని పోగొట్టుకోవడానికి చాలామంది ఏంటి, గురువుగారు ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి బాగాలేదు, ఇల్లు అమ్మేయమంటారని అంటారు. మీరు ఒక మంచి కళగా కట్టుకున్నప్పుడు, ఒక కళతో మీరు ఒక లక్ష్యంతో ఆ ఇంటిని పూర్తి చేసినప్పుడు మీకు సమస్య వచ్చిందని ఇల్లును వదిలేయడం పరిష్కారం మార్గం కాదు. భగవంతుని అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకొని ఆచరిస్తే అదే ఇంట్లో మీరు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. నిజంగా ఆ ఇల్లు కనుక మీకు అనుకూలంగా లేకపోతే ముందు ఇల్లే కట్టలేరు. ఇల్లు కట్టగలిగామునంటే ఇల్లు కట్టగలిగామునంటే ఆ ఇంటికి స్థానబలం ఉంది, సో మీకు ఆ అనుకూలత ఉంది కాబట్టి కట్టగలిగారు. ఇక్కడ ఉప్పత అంటారు, నరదృష్టికి నాపరాయణ పగిలిపోతుందని అంటారు. ఆ దృష్టి దోషం పోగొట్టడానికి ఏం చేయాలో తెలుసుకొని ఆచరిస్తే ఎటువంటి దోషమైనా పోతుంది. ఈ యొక్క ఆదివారం అమావాస్య తిథి నాడు కూష్మాండ బలి అంటారు, అంటే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయని పగలగొట్టినా, లేదా ప్రత్యేకంగా ఒక బూడిద గుమ్మడికాయను ప్రధాన గుమ్మానికి పైన వేలాడదీసినా, లేదా ప్రత్యేకంగా గుగ్గిలం అని చెప్పి దొరుకుతుందమ్మా. మనకు సాంబ్రాణి ఎలా ఉంటుందో గుగ్గిలం అలాగే ఉంటుంది. సాంబ్రాణి అయితే కొంచెం ఫ్రాగ్రెన్స్ సుగంధభరితంగా ఉంటుంది, గుగ్గిలంలో ఒక పొగ మాత్రమే ఉంటుంది. ఈ గుగ్గిలాన్ని నిశిరాత్రి అనమాట, లేదా మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో కానీ, లేదా నిశిరాత్రి 12-1 గంట మధ్యలో కానీ, లేదా సంధ్యా సమయంలో 6-7 మధ్యలో ప్రాంతంలో కానీ ఇంటిలో కార్నర్స్లో ధూపం వేయాలి. ప్రతి కార్నర్కి ఇల్లు మొత్తం ఎప్పుడైతే గుగ్గిలంతో ధూపం వేస్తారో, మీరు 1 కోటి రూపాయల పూజకైనా సరే దుష్టశక్తిని పారద్రోలడానికి గుగ్గిలం లేకపోతే అది 1 కోటి రూపాయల పూజ అయినా దానివల్ల ఫలితం ఉండదు. గుగ్గిలానికి అంత శక్తి ఉంది. దుష్టగ్రహాలను దూరం చేస్తుంది, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే దూరం చేస్తుంది. అటువంటి దృష్టి దోషాలను, గృహ సంబంధమైన దోషాలను పోగొట్టడానికి ప్రత్యేకంగా మీకు ఎవరెవరినో తీసుకొచ్చి ఏదేదో పూజలు చేయించాల్సిన అవసరమే లేదు. ఎటువంటి ఆదివారం అమావాస్య వచ్చిన తిథిని తెలుసుకొని ఆ యొక్క తిథి నాడు మిట్ట మధ్యాహ్న సమయంలో, ఎందుకు గురుగారు రోజంతా అమావాస్య కదా మిట్ట మధ్యాహ్నం ఎందుకు చెప్పారు అని అనొచ్చు మీరు. మిట్ట మధ్యాహ్నానికి ఒక సాంప్రదాయం ఉంది. అభిజిత్ లగ్నం అంటారు, అంటే 11:30 నుంచి 12:30 మధ్యలో వస్తుంది. ఇది 12:38 మధ్యలో. అభిజిత్ లగ్నం అని అంటే మనకు గడ్డపారని ఇలా నేల మీద నాటినప్పుడు నీడ కింద పడిన సమయం, సూర్యుడు ఇటు సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయ కాలానికి మధ్యలోకి 12-12:15 ప్రాంతంలో నడినెత్తి మీదకి వస్తాడు. అటువంటి సమయంలో భూమి మీద ఏ వస్తువుని నిలబెట్టినా దాని నీడ దాని మీదే పడుతుంది. ఆ సమయం 48 నిమిషాలు ఉంటుంది. ఆ 48 నిమిషాల కాలంలో మీరు ఇంట్లో ఎటువంటి చెడు ఎనర్జీని పోగొట్టడానికి ఎటువంటి భగవంతుని అనుగ్రహంతో ఏ పరిహారాన్ని ఆచరించినా కూడా ఆ సమయంలో ఆ సమస్యకు సంబంధించిన దోషం పరిహారం అవుతుంది. మీరు కోరుకున్న గొప్ప జీవితం పొందడానికి అవకాశం ఉంటుంది. నిశిరాత్రిలో కూడా అదే ఫలితం ఉంటుందన్నమాట. చెడు ఇంటికి ఆవహించే సమయం నిశిరాత్రి, అంటే 12 ఆ ప్రాంతంలో. ఆ సమయంలో కనుక ఈ ధూపాన్ని వేయడం వల్ల ఏ ఇంట్లో అయితే చెడు ప్రభావంగా అనిపిస్తుందో ఆ చెడు దోషం అంతా తొలగిపోయి అతి శీఘ్రముగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గృహ దోషాలు, వాస్తు దోషాలు, లేదా శరీరానికి సంబంధించిన ఈతి బాధలు ఏదున్నా కూడా తొలగిపోవడానికి, లేదా దృష్టి దోషాలతో బాధపడుతున్న వారికి ఈ ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య నాడు దిష్టి తీర్చుకునే విధానం తెలుసుకుని ఆచరించినా కూడా ఎటువంటి దోషాలున్నా పోగొట్టుకోవచ్చు. ఇటువంటి ముఖ్యమైన రోజులు మనకు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. తెలుసుకున్న ప్రతిదీ ఆ ఒక్కరోజు కనుక ఆచరించే విధానంలో మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఓకే అండి, చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. శుభస్య శీఘ్రం.